రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించినా నిధులు కేటాయించడం లేదని అన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. గోదావరి ఖనిలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణకు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చేంత వరకు పోరాడతానని చెప్పారు ఎంపీ. మంచి సక్సెస్గా ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ ఇట్లా చేసి క్రికెట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్దపల్లి ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం చాలా అవసరము. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, గత నెల రోజుల సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో కూడా నిధులు ఏదైతే ఉన్నాయో కేవలం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకి ఎందుకు మీరు న్యాయం చేస్తలేరని చెప్పి సూటిగా కిషన్ రెడ్డి గారు ఏదైతే వారు మాట్లాడినరో, ఆంధ్రప్రదేశ్కి మేము చేయాలా, అమరావతికి చేయాలంటే కిషన్ రెడ్డి గారు మీరు మర్చిపోతున్నారు. మొదటిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మీరు ఈరోజు మంత్రి అయినారని చెప్పి మర్చిపోతున్నారని చెప్పి ఈరోజు వారికి గుర్తు చేయడం అవసరం ఉన్నది. ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి అనేక కష్టాలు పడి రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పటికి కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడము, బీజేపీ సర్కార్ ఏదైతే నడుస్తున్నదో, మరి గత 10 సంవత్సరాలు వాళ్ళే కేంద్రంలో ఉన్నారు, మరి తెలంగాణకు న్యాయం ఎందుకు చేయలేదు? ఆంధ్రాలోనేమో 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మళ్ళీ తెలంగాణలో ఒక్కటే ఎయిర్పోర్ట్ ఉండడము ఎవరి చేసిన కారణాల వల్ల అని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళని అడగడం జరుగుతున్నది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మన ప్రాంతానికి తీసుకురావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి అనేక లెటర్లు పెట్టి శాంక్షన్ చేయించినప్పుడు కూడా ఈరోజు నిధులు రిలీజ్ కాలేదని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా పోరాడి కృషి చేసి ఈ నిధులు వచ్చేటట్టు మేము కష్టపడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ